ముందే చెప్తున్నా హెడ్ ఫోన్స్ మస్ట్ మావా. కోయ్ 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 పొక్క వలిగింది మావా. నా బతుకు మొట్ట గుడిసింది మావా. కుద్దనొత్తంది మావా. సామాన్లు సరసకపోయినాయి మావా. పొక్కలకి రక్తం వస్తుంది మావా. గుద్ద కింద మోపత్తలేదు మావా. ఏం రోగం వచ్చిందా ఏమో గట్ల అంటావు. గుద్దల గడ్డలు గిట్ల అయినాయా? నా గుద్దల గడ్డలు కాదు మావా, నా గుద్దనే వలిగింది మావా. ఎందుకురా గుద్దనికి వలిగిందిరా? గుద్దల గిట్ల కట్టగుచ్చుకున్నావేంది? మరి సౌండ్ అయినవా? పెద్ద మనిషి ఫంక్షన్ గిట్ల ఏమంటావా? నీ గుద్దల దడ్డు అద్దురా అంటూ గుద్దలు ఎల్లు పెడతావు. ఒకేళ్ళేమో నేనేమో ఎడితే సౌర్తైనవా సంకల సుండైందా అంటావు ఎరుపుగా. పోనికి గుద్దు నొత్తుందిరా అంటే గుద్దల కట్ట పెట్టుకోమంటావు. అవకాశం సుల్లి కానీ నువ్వు మరి ఏదో దోసగాడు గుద్ద నొత్తండి అంటాడు. ఇంత నూనె రాద్దాం అన్నది లేదు. వచ్చిన రాత్రి కట్టమని నీకు గుద్దల నూనె రాయాలా? నువ్వు ఏమైందో చెప్పురా అంటే కరెక్ట్ చెప్తలేవు. గుద్ద వలిగిందంటాను, మళ్ళీ ఎట్లా వలిగిందో చెప్తలేవు. ఫస్ట్ ఆ గుద్ద కాడ షేర్ తీసి గుద్ద మూసుకొని ఏమైందో చెప్పు. ఏం చెప్పంటావు మావా, నా బతుక అయిపోయిందిరా. అయితే వేరే ఊరికి బండి మీద పోంగా ఒక అంకుల్ పిలిచిండు. మరి ఏమైంది పాపం అంకుల్ పిలుతాడని పోయి అంకుల్ దగ్గరకు ఏమైంది అంకుల్ అని అడిగిన. అయితే అన్నాడు, బాబుకి సిలిండర్ కొంచెం పట్టవా ఇంటి లోపలి దాకా అని అన్నాడు. సరతి పాపం పెద్ద మనిషి అని ఇక పట్టిన లోపల పెట్టినాం. కథం పెట్టినాక ఇక బాబు ఒక తంసప్ దాకా వెళ్ళు అని అన్నాడు. వద్దంకుల్ నేను పోవాలి అంకుల్ అని అన్నా. ఏం కాదు బాబు ఒక గ్లాస్ అని అన్నాడు. సరతి ఇక మనం పుక్కాను కథ పూకోలా తాగుతామని సరతి తీయరని అన్నా. మంచిగా లోపలికి ఏండు తెచ్చిండు, నాకు ఇచ్చిండు, నా పక్కన కూర్చున్నాడు. నేనేమో తాగుతానా మెల్లగా నాకు చేసిండు. నాకేమో పిచ్చలు డప్పులు కొట్టినాయి. బాబు ఈ కాలంలో సింగిల్ గుండుడే బెటర్ గా అని అంటాడుగా. ఇక నేను కూడా అవును అంకుల్ నేను కూడా సింగిల్ నే, నాకొక పోరు కూడా లేదని అన్నా. కథ ఒకటేసారి నేను ఇచ్చిండు. ఏమైంది అంకుల్ గట్ల ఇచ్చిరా అంటే సేమ్ పించ్ నేను కూడా సింగిలే, నాకు కూడా పెళ్లి కాలేదని అన్నాడు. పోనీ సేమ్ పించ్ గుద్దల మొట గుద్దలకి ఇచ్చిండు ఘోరంగా నొచ్చుడు. సరది పొరాన బుద్ధి ఉండవచ్చు అని నేను కూడా సపడేకున్నా. కథం ఒకటేసారి నీ సామాన్లు బాగున్నాయి బాబు అని అంటాడుగా. ఊరు నీ గుద్దంగా సామాన్లు బాగుండు అంకుల్ అని నేను. ఇక నాకేదో తేడా తెంగి అంకుల్ మరి నేను పోతానా లేచే వరకు కథం నాకేమో నిద్ర వచ్చినట్టు అవుడు. కథం ఇటు వెళ్ళిపోయినట్టు అవుడు. ఏదో మత్తు ఎక్కినట్టు అనిపించుడు. కథం ఒకటేసారి గిర్రం తిరిగినట్టు అనిపించింది. మంచాల పడ్డ సో తప్పిన మళ్ళీ 2 గంటలు అయింది. 2 గంటల వరకు సోయా వచ్చింది. సోయా చూసే వరకు కథం ఎందుకో గుద్ద బాగా నొచ్చుడు. ఆ అంకుల్ వాడు ఉత్త లుంగి కట్టుకొని ఉన్నాడు. కథం ఇక నా బతుకు గుద్దలు కలిసింది. కొంప కోలేరు అయిపోయినా అనుకున్నా. ఇక మళ్ళీ దొరుకుతున్నాను మెల్లగా లేచుకుంటా పోతున్నప్పుడు కదా మళ్ళీ అంకుల్ గారు చూసి బాబు బిర్యానీ తినిపోయా ఉండు సాయంత్రం వరకు పోయావు అంటాడు. ఓలా అని చెప్పి నువ్వు మనిషి గుద్దలు ఇంటికోరా ఏందిరా అని కథం దెయ్య బిర్యానీ వద్దు నా మొడ్డద్దని ఉరుకుతానే బతికినా. లేకపోతే ఇక నన్ను పిప్పి చేసేటోడు. ఊర్సిల్లిగా ఏందిరా ఇంత ఘోరం అయిందారా నీ బతుకుగా అంకుల్ గడేసుడు ఏందిరా? నీ బతుకాలం అయిపోయిందిరా. నేను రేపు చేసి పడదెంగినరా. మరి ఇంటికి స్నానం చేసినావా లేకపోతే ఇట్లనే వచ్చినావా? ఇంకెట్లా బతుకున్నావురా నువ్వు? నేనైతే 4 ఆతులు ముక్కొని 3 వేసుకొని ఊరేసుకున్నాను. ఏం చేయమంటావురా? నేనేమో సోయలేను. లేకుంటే వాని పిచ్చలు పోసి వానికి కూరని తినిపిద్దును. పాడేదో మంచిగా తంసప కలిపి తెచ్చిండు. నేను కథం సోయ తప్పినా కానిచ్చిండు. నాకు ఫస్ట్ చూస్తేనే తేడా తెంగింది. అవన్నీ దగ్గర కేసు చేసిండ్రా వాడు గసంటోడని గట్ల చేస్తాడని. గుద్దన్నేగా ఎట్లయితే ముట్టుడైతే ఆయన పొక్క వాళ్ళు తెంపించుకున్నావు. అందుకే ఏం చేయాలో తెలియక చెప్తాను మావా. ఏం చేస్తావు? ఇంత గుద్ద చుట్టూ నూనె రాసుకొని గుద్ద కింద మెత్త పెట్టుకొని మండు. కొంచెం నొప్పి అనేది తగ్గుతాయి. బాగానే మర్చిపోతావు. ఇక గంతేరా బతుకైపోయింది. ఇక గదే చేయాలి. అయితే కానీ నోరుంది కానీ ఊరంతా స్టార్టింగ్ చేసావు. నీ గుద్ద ఎక్కుతా. ఏం చెప్తావు? నిన్న అంకుల్ గారు చెక్కింది చాలేదా? నువ్వు పెద్ద ఘనకార్యం చేసినట్టు నీ ఊరు సాటి చేస్తానా? ఏదో మరి ఆంటీ వేసినావు అంటే చెప్పొచ్చు కానీ నిన్నే అంకుల్ గాడేసి కొంతోటని చెప్పినా నోట్లు ఉంచుతాడు మీద ఉంచుతాడు. ఒక్కొక్కడు ఏమంతో చెప్పగానే పోయి గుద్దగా నూనె రాసుకోపోయింది సెట్ అవుతుంది. పాపం మావాయుడు పాపం అంకుల్ అంతా నూకించుకున్నాడు. మావా ఈ కథ ఎట్లుందో కామెంట్ చేయరు అండ్ సపోర్ట్ కూడా చేయరు మావా. బండి బంధూరే భయ్య బండి బంధూరే గొడ్డిని జమారే భయ్య భజన జమారే. సప్పలు కొట్టండి మీరు సప్పలు కొట్టండి.